ఎవరిని అడిగినా చెప్తున్నారు ప్రజలు. మార్పు తెస్తామంటే నిజమైన నమ్మినమయ్యా, మార్పు బాగుంటుందని కోరుకున్నాం. కానీ మళ్ళీ గిట్ల పాత రోజులు తెచ్చి గుర్తు చేస్తారు అనుకోలేదు మేము అనే మాట. ఏం మాట్లాడతారు నిన్న మంత్రులు? ముఖ్యమంత్రి ఏమడిగిండు కేసీఆర్? మీ నిర్వాహకం వల్ల, మీ చేతగంతనం వల్ల, మీ అనుభవ రాహిత్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, నేతన్నలు మళ్ళీ ఆత్మహత్యలకు, ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ఒకవైపు రైతన్నలు, మరొకవైపు నేతన్నలు. ఏ వర్గాలైతే సమైక్యాంధ్ర పాలనలో 2014 ముందు దారుణమైన అనుభవాలను ఎదుర్కొన్నారో, వందలాది వేలాది మంది చచ్చిపోయినరో, మళ్ళీ వాళ్ళ అదే పరిస్థితి వస్తుంది. అప్పుడే వచ్చింది. ఈ దానికి కన్ను తెరవండి, వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక చేయండి. మీరు వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నికల నిబంధనలు ఏదైనా అడ్డం ఉంటే మీరు ఎన్నికల కమిషన్ రాసి పర్మిషన్ తీసుకోండి, నేను అనుమతిస్తా, నేను కూడా మద్దతు ఇస్తా. మీరు ఆనాడు రైతు బంధు వేయొద్దు అని చెప్పి ఆపినా నేను ఇవాళ అటువంటి పని చెయ్యను. రైతుల కొరకు మేము ముందుండడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కమిషన్కి రాసి అనుమతి తీసుకోండి అని చెప్పింది కేసీఆర్ గారు. ప్రజల్లో బలంగా విషయాన్ని చెప్పడం కొరకు. అవో కాళేశ్వరంలో నీళ్లున్నాయి, ఎత్తే దానికి అవకాశం ఉంది. ఇవాళ నేను వస్తున్నానని చెప్పి 2 రోజులు నీళ్ళు ఇవ్వడం కాదు. ఈ నీళ్లు 100 రోజుల కిందనే తీసుకునే అవకాశం ఉండే. ఆ పని చేస్తుంటే ఇవాళ 1 ఎకరం ఎండేది కాదు. లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట చేతికి వస్తుండే, రైతాంగం బ్రతికిపోతుండే, మళ్ళీ అప్పుల పాలయ్యే దుస్థితి రాకుండే రైతులకు అని మాకు చెప్పింది. నాకు బాధ కలుగుతుంది. 10 ఏళ్ళు కష్టపడి నిర్మించిన దాన్ని కేవలం 100 రోజులలోనే ఈ రకంగా నాశనం చేయడం అనేది నన్ను కాళ్ళు నిలపనీయలేదు ఇంట్లో, అందుకే వచ్చినా అని చెప్పాను. నిజం కాదా? కేసీఆర్ గత 5 సంవత్సరాలు వరుసగా ఇంటికి మనుషులు ఇచ్చింది నిజం కాదా? వరుసగా 5 ఏళ్ళు నిమిషం కరెంటు పోకుండా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చింది నిజం కాదా? 2015లో కావచ్చు, 2023లో కావచ్చు, ప్రారంభంలోని కరువు పరిస్థితి వచ్చినప్పుడు ప్రాజెక్టులలో నీళ్ళను తీసి ఎట్లా వాడాలనో వాడి రైతాంగానికి ఊరటం ఇచ్చింది నిజం కాదా? మర్చిపోయిందా మా ఎడమకాల రైతాంగం, మా ఎస్ఎల్బీసీ రైతాంగం? కేవలం బూతు పదాలను ఉపయోగించి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోటీపడి ముఖ్యమంత్రి కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, ఇంకొక మంత్రి కావచ్చు. చాలా ఆశ్చర్యంగా సిగ్గు ఎవరు పడాలి? కేసీఆర్ తయారు చేసి ఇచ్చిపోయిన దాన్ని కనీసం నడపలేని మీరు సిగ్గుపడాలి. మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి. సిగ్గుపడాల్సింది మీరు. ప్రజల ముందు క్షమాపణ చెప్పి తప్పని చెప్పి ముక్కు నేలకు రాయాల్సింది మీరు, మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు. కేసీఆర్ ఇచ్చినా దాన్ని నడపలేని దద్దమ్మలం మేమని మీరు ఒప్పుకోవాలి, చెంపరేసుకోవాలి ప్రజల ముందట. దొంగ అని మాట్లాడినట్టు సిగ్గు మీకుండాలి కదా. కరువు తెచ్చింది మీరు ఇవ్వాలా? ఇది వచ్చిన కరువు కాదు, తెచ్చిన కరువే కదా. నాగార్జున సాగర్లో ఇంతకంటే తక్కువ లెవెల్లో ఉన్ననాడు నీళ్ళు ఇచ్చి కాపాడినాం కదా రైతుల్ని. ఇవాళ మీ అంతలో మీరే మళ్ళీ బాహుబలి పంపును ఆన్ చేసారు కదా కాళేశ్వరం కింద. మొన్నటిదాకా మూగపోయిన మోటార్లు ఇవాళ ఎట్లా నడిచినాయి?
కాళేశ్వరం లేదు, అదొక మిథ్య. 1,00,000 కోట్లు దానికి అనుమతి ఇచ్చారు, 1,00,000 కోట్లు తినేసిండ్రు, ఆడ రూపాయి పెట్టి ఏది కట్టలేదని చెప్పిన మీరు సిగ్గు లేకుండా ఇవాళ ఎట్లా అని చేశారు పంపులు. మళ్ళీ కేసీఆర్ వస్తుండనే లాగులు నడిచి ఎట్లా లేచినాయి, ఎట్లా మొన్న ఎట్లా నడుస్తున్నాయి మోటార్లు, ఎట్లా వచ్చినాయి నీళ్ళు ఇవాళ మళ్ళీ వెనక్కి. ఎస్ఆర్ఎస్పి వరద కాలువ వేస్ట్ అని ఆడ ఏది లేదు మొత్తం కొట్టుకపోయిందని 3 నెలల నుంచి దబాయించి చూసిన మీరు ఇవాళ రైతుల్లో కేసీఆర్ పర్యటనతో వచ్చిన చైతన్యాన్ని చూసి మళ్ళీ ప్రారంభం చేశారు. కేసీఆర్ పోయే ముందు రోజు ఇస్తారు, కేసీఆర్ వచ్చిన తెల్లారి బంద్ చేస్తారు. మొత్తం చచ్చిపోయిన పొలాలకు నీళ్ళు ఇస్తుంటే రైతులు నవ్వుకున్నారు మీ మూర్ఖత్వాన్ని చూసి. ఎందుకురా వెదవల్లారా, ముందు ఇచ్చింటే బాగుండేది కదా ఇదని మాట్లాడుతున్నారు రైతులు. సిగ్గు మీరు పడాలి, దాని కొరకు పడాలి. ముఖ్యమంత్రి పడాలి, నీటిపారుదల శాఖ మంత్రి సిగ్గుపడాలి. 14 లక్షల మంది మీ పాలనలో వరుసపోయిన మహబూబ్నగర్ జిల్లాలో ధైర్యం ఇచ్చి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చరిత్రలో ఎప్పుడు వండనంత పంటను వండించి వలసలు పోయిన అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఆ విశ్వాసం ఇచ్చిన కేసీఆర్ చేసిన పనిని నిలబెట్టలేనందుకు సిగ్గుపడాలి మీరు. ఆనాడు కూడా కేఆర్ఎంబి ఉన్నా కేఆర్ఎంబి ప్రస్తావనే లేకుండా నాగార్జునసాగర్ ఎడమ కాలువ పైన ఎస్ఎల్బీసీ పైన కాలాన్ని నమ్ముకొనేసిన రైతులు, కరెంటును నమ్ముకొనేసిన రైతులు, వాగుల్లో వంకల్లో ఉన్న నీళ్ళని నమ్ముకొనేసిన రైతులు, సార్ మాకు వ్యవసాయం తప్ప ఇంకోటి తెలియదు, వీటిని నమ్ముకొని వేసినాం కానీ వాళ్ళు చివరికి తక్కువ పడుతున్నాయి, 1 తడి 2 తడులకు ప్రభుత్వం ఆలోచన చేసి కొంచెం నీళ్ళు ఇస్తే ఒక్క తడి ఇస్తే మేము బ్రతికిపోతామని చెప్పినప్పుడు 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కేసీఆర్ గారు నేను ఆ విషయం చెప్తే ఎవరితో మాట్లాడే అక్కర్లేదు, ఏ నిబంధనలు నీకు పని లేదు, ఎట్లా నీళ్ళు ఇస్తావో రైతులు ఎట్లా కాపాడుకుంటూ వెళ్ళిపోండి అని చెప్తే కేఆర్ఎంబి 5 లోకుండా ఇచ్చినాం నీళ్ళు, కాపాడుకున్నాం రైతులు. ఇవాళ రైతులే సాక్ష్యం ఉన్నారు. చివరికి 500-600 ఎకరాలు మిగిలిపోతే రాజవరం మేజర్ కింద కావచ్చు, పక్కన కావచ్చు, చిన్న లిఫ్ట్ కింద కావచ్చు, వాటికి కూడా నీళ్ళు ఇచ్చి బతికించుకొని ఆ రైతాంగాన్ని బయటపడించుకున్నాం. రైతుల సమస్య వచ్చినప్పుడు నిబంధనలు ఉంటాయి, పక్కన పెట్టండి, మానవీయ కోణంతో ఆలోచన చేయండి అని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక రైతుగా ఆలోచించండి, ఆ కాసేపు పరిపాలకుడు అనే విషయం పక్కన పెట్టండి అని చెప్పిన రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. అందుకే ఆ రోజు అట్లా బతికిపోయింది వ్యవసాయాలు. మొత్తం భారతదేశంలోనే విశ్వాసం పోతున్న వ్యవసాయ రంగాన్ని తెలంగాణలో దానికి జీవం ఇచ్చి ఊతమిచ్చి బతికిస్తే ఇవాళ మొత్తం భారతదేశం మనం వైపు చూసింది. కానీ దుర్మార్గంగా వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రం పైన పడి దోపిడి దొంగల్లాగా ఈడ వసూలు చేసుడు, ఆడ కప్పం కట్టుడు తప్ప ఈ ముఖాలకి ఏం చేసేది పరిపాలన? కష్టపడుతున్నాడట 18 గంటలు దేనికి? ఎవరోటి కాడ ఎన్ని వసూలు చేస్తానుక, ఏ కాంట్రాక్టర్ల కాడ ఎన్ని వసూలు చేయాలి, ఏ మిల్లర్ల కాడ ఎన్ని వసూలు చేయాలి, ఏ క్రషర్ మిషన్లను భయపెట్టించి ఎన్ని వసూలు చేయాలి, ఏ పనిస్తామని చెప్పి ముందే అడ్వాన్సులు ఒక్కొక్కరికి ఒక్క పనికే చెప్పి 4 కాడ ఎట్లా తీసుకోవాలి? దీనికి కష్టపడుతున్నారు. పోయి ఇంట్లో సగం ఢిల్లీలో కప్పం కట్టి వచ్చి కూర్చొని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఒకవైపు నీళ్ళు ఇవ్వకుండా నట్టేట ముచ్చటమే కాకుండా పోయిన పంట పోగా మిగిలించుకొని నానా తిప్పలబడి ఆఖరికి ట్యాంకర్లు కూడా పెట్టి వ్యవసాయం చేసిన మొదటిసారి దుస్థితి ఇవాళ తెలంగాణలో మొదటిసారి చూసినాం. ఆ రకంగా కష్టపడి పండించుకున్న రైతు పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే సోయి కూడా లేకుండా మిల్లల దయాదాక్షిణ్యం మీద వదిలేస్తే ఇవాళ
గతంలో వరుసగా 7-8 సంవత్సరాలు 2700, 2800 పలికిన ధర ఇవాళ 2200, 2100 చేస్తే రైతాంగం ఏడుస్తున్నారు అవతల. దేనికి? మిల్లర్ల దగ్గర వసూలు చేసిన పైసలు వాళ్ళు ఊడ్చుకోవడం కొరకు రైతుల్ని మిల్లర్ల దగ్గర, దళారుల దగ్గర బలిపెట్టింది. గతంలో వచ్చిన ధర 500, 600 పోయింది. ఇస్తానన్న బోనస్ ఎక్కడైనా జామని, కానీ మాకు వచ్చిన ధర కూడా పోయింది అని రైతులు ఏడుస్తున్నారు. దీర్ఘంగా మాట్లాడమంటే సోయి లేదు. రైతుల గురించి మాట్లాడరు, ధరల గురించి మాట్లాడరు, బోనస్ గురించి మాట్లాడరు. ఒక దిక్కు రైతులు మొత్తుకుంటున్నారు, రుణమాఫీ విషయం చెప్పండి, బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి మాకు, మళ్ళీ మేము వేరే ఈ కష్టం ఆ కష్టం చేసి బ్యాంకులో పెట్టుకున్న పైసలు జప్తు చేస్తున్నాయి, మళ్ళీ వానకాలానికి సిద్ధం కావడానికి ఇబ్బంది అవుతుంది చెప్పమంటే దాన్ని మాట్లాడాలి. చాలామంది ఎగిరెగిరి మాట్లాడారు నిన్న. ఒకరి నోట్లో నుంచే, ఎవరిని ఒక్కరి నోట్లో నుంచి రైతు మాట వచ్చిందా, ఏమైనా రుణమాఫీ మాట వచ్చిందా, రైతు బంధు మాట వచ్చిందా, మద్దతు ధర మాట వచ్చిందా, 500 బోనస్ మాట వచ్చిందా? కనీసం రైతులు ఉన్నారు, వాళ్ళకి బాధలు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అన్న సోయి, జ్ఞానం, ఒక రైతులు పరామర్శిద్దాం, ఒక పొలాన్ని చూద్దామన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా? అసలు రైతులంటే లేరు, ఈ రాష్ట్రంలో వ్యవసాయం లేడు, మేము దాన్ని గుర్తించాం. నాకు క్రికెట్ మ్యాచ్లు ముఖ్యం, నేను షోకేసుకొని ఆడి ఓడడం ముఖ్యం. మధ్యాహ్నం 2 కేసీఆర్ గారికి అక్కడ తిరుగుతున్నారు, ఇలా రైతుల దగ్గర పోయి ఏదో డిమాండ్ చేసిండు ప్రభుత్వాన్ని, దీని వైపు చూడండి, మీరు స్పందించండి అని అడిగితే, నాకు తొందర ఉంది, అవుతారా ఐపీఎల్ క్రికెట్ టైం అవుతుంది, ఈ 14 నిమిషాలు మాట్లాడతాం ఆమె, రైతులు గీతులు జాంతనాయి, నాకు ఐపీఎల్ ఆలస్యం అవుతుంది, నా ముఖ్యమంత్రి మేము అందరం పోవాలి. ఇది వీళ్ళ ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా ఒక్కసారి చూడండి, కేసీఆర్ ప్రాధాన్యత ఏందో, రైతుల గురించి కేసీఆర్ బాధ ఏందో, ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం ఏందో, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యం ఏందో ఒక్కసారి గమనించండి. ఇది వాళ్ళ ప్రభుత్వం నిజం. ఏంది వాళ్ళ అహంకారం? అయిపోయింది, మోసం చేసినాం, ఓటు వేయించుకున్నాం, కాగితం మీద సంతకం పెట్టించుకున్నాం, 5 నెలల దాకా మనం ఏం చేయలేరు కదా. ఏం చేస్తారు రైతులు, ఏం చేస్తారు నేతన్నలు? ఏం చేసినా 5 నెలల దాకా అవకాశం లేదు, కాబట్టి మేము ఇవాళ నుంచి మొదలు పెడుతాం దోసుకోవడం. అయ్యాలైనా గదే, ఇవాళైనా గదే, గిరే అరిస్తారు, గిరే పోతారు, ఏముంది గిలతోని? ఇది కదా మీ అహంకారం. జీవ దొంగల్లాగా, పగటి దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు.